విజయ్ ఇలా తూలుతూ వచ్చి పడ్డాడు. అదేం లేదురా, కాలు జరపడ్డాడు అంతే. అంకుల్, అబద్ధం అబద్ధం చెప్పరాదన్నారు పెద్దలు. అదే పెద్దలు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు. మన ధర్మశాస్త్రం అంతా ఎలాంటి తిరగాసులే. మీరు అనుకునే పెళ్లి అలాగూ జరగదు గనక అబద్ధాలు అనవసరం. నిజం చెప్పండి ఫాదర్. విజయ్, ఇక నేను ఈ తాగుడు మాంతావా లేదురా. అల్లుడు, ఏమిటిది? డోంట్ యు ఫీల్ ఇట్స్ బ్యాడ్? వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్ అంకుల్. తాగడం కన్నా నిజం దాచటం, అబద్ధాలు చెప్పడం హారబుల్ బ్యాడ్ అంకుల్. అందుకే మీ అల్లుడి గురించి నేను చెప్పవలసినంత చెప్పేస్తున్నాను. నాకు ఇదివరకే పెళ్ళయింది. అంకుల్, యు వాంట్ టు సీ మై వైఫ్? షీ ఈజ్ మై వైఫ్. సారీ, మీకు పరిచయం చేయనా? ఫాదర్, దిస్ ఈజ్ రైట్ టైం. నేను ఇప్పుడు మీకు ఒక పరమ సత్యం చెప్పాలి. లుక్ ఫాదర్, దిస్ ఈజ్ విస్కీ అండ్ దిస్ ఈజ్ పాయిజన్. నాకు ఈ రెండు ఒకటే. ఒకటి స్లో, ఒకటి ఫాస్ట్, అంతే తేడా ఫాదర్. నేను ఈ విషయం తాగకుండా ఈ విస్కీ తాగుతున్నానంటే నా కోసం కాదు, మీకోసం. కేవలం మీకోసం. మీరు అప్పుడప్పుడు గొప్పగా గర్వంగా చెప్పుకునేవారు నాకు తలకొరువు పెట్టడానికి ఒక కొడుకున్నాడు అని. వాడి కోసం. వాడు మీకు కొరువు పెట్టి మీ కోరిక తీర్చేదాకా నేను ఈ విషయం తాగలేను, ఈ విస్కీ తాగకుండా ఉండలేదు. అర్థమైందా ఫాదర్? విజయ్, ఇంతకన్నా కొరువు ఇప్పుడే పెట్టరా. ఆ విషయం కాస్త నాకు ఇవ్వరా. నో, ఆత్మహత్య ఎలా వాడు? హత్యకు నాకు అధికారం లేదు. కానీ ఫాదర్, మీరు నాకు తండ్రి. మీరు లేకుంటే నేను ఈ విషయాన్ని ఎప్పుడో తాగేసేవాడిని. దీన్ని తాగలేక ఇది తాగుతున్నాను. ఇది నాకు మత్తిచ్చి మరిపిస్తుంది తప్ప కేసు క్లోజ్ చేయదు ఫాదర్. అది నాకు ఎంత బాధో మీకేం తెలుసు. నేనేదో అనుభవిస్తున్నానని, ఆనందిస్తున్నానని మీరంతా అనుకుంటున్నారు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఐఎమ్ సారీ ఫాదర్. సారీ అంకుల్. బాయ్ బాయ్. హలో మెడ్రాస్ గర్ల్. హలో. ఎక్కడికి ఇలా? రూమ్ లో బోర్ కొడితే ఇలా వాకింగ్ వచ్చాను. ఓహో, యు హావ్ డన్ ఏ మిస్టేక్. వాకింగ్ రావాలంటే ఇలా నడిచి రావాలా? కార్లో రావచ్చుగా? కారులో వాకింగ్ ఎలా వీలవుతుంది? yes, yes, you are correct. I am wrong. Madras girl, don't look like that. Please. అలా చూడకు. ఆ చూపు నేను భరించలేను. అవి నన్ను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. జీవితంలో ఓడిపోయావురా వెధవా అని నన్ను పొడిచి పొడిచి చంపుతున్నాయి. జీవితంలో మీరు ఓడిపోయారని ఎవరన్నారు? అపజయము నాకు జీవితమునందే కాదు, ఓడిపోతుని మరణాన్ని వేడి వేడి అన్నాడు ఆత్రేయ. కానీ నేను అలా అన్నా. నిజానికి నేను ఓడిపోలేదు. కరెక్ట్. ఇందులో మీరు ఓడిపోవడం ఏముంది? మీ ప్రేయసిని పోగొట్టుకున్నారు, ఆమె మీకు దూరం అయ్యారు. నో నో, అక్కడే మీరు పొరబడుతున్నారు. నా ప్రియురాలు నాకు దూరం అయిందా?
నేను ఆమెను పోగొట్టుకున్నానా? ప్రేమ అంటే తెలియని మామూలు మనుషులంతా ఇలాగే అనుకుంటుంటారు. నాన్ సెన్స్. నా ప్రియురాలు, నా రతి నా దగ్గరే ఉంది. నా ఊహల్లో, తలపుల్లో, కలల్లో, కన్నీట్లో ఎల్లకాలం నేను ఆమెతో కాపురం చేస్తున్నాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు, ఊహలు ఉన్నంత వరకు ఆమె నా దగ్గరే ఉంటుంది. ఆ ఊహలు, కలలు చెదిరిపోకూడదని నేను నేను దీంతో కాపురం చేస్తున్నాను. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు. పిచ్చోళ్ళు. ఐఎమ్ సారీ, నా స్వతంతా చెప్పి మీ వాకింగ్ పాడు చేశాను. నన్ను నేనే పాత విషయాలు జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. చూడు మెడ్రాస్ గర్ల్, ప్రేమకు పాత కొత్త లేదు, అందుకే బాధ అస్సలు లేదు. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు కొంచెం పని ఉంది, ఆలస్యంగా వస్తాను. ఓకే, బాయ్ బాయ్. పార్వతి, అయ్యా ఏమిటది? భోజనం అయ్యా. ఎవరికి? రాధికమ్మకని పట్టుకెళ్ళాను. ఏ తెల్లదా? వద్దన్నారయ్యా. ఎందుకని? ఆకలి లేదట. హలో మెడ్రాస్ గర్ల్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అరేరే, అదేమిటి? భోజనం కనబడడం లేదు? కనబడుతుంది, కానీ మీరు తీసుకురావడం ఏమిటి? నీ చేత తినిపించడానికి. ఇప్పుడేగా పార్వతితో చెప్పాను అక్కర్లేదని. అక్కర్లేదంటే సరే, రాత్రిపూట ఏమి తినకపోతే ఆరోగ్యం ఏమవుతుంది? ఆరోగ్యం గురించి మీరు చెప్తున్నారా? మీరు భోంచేశారా? ఓ, ఎప్పుడు? అదేనండి, 3 రోజుల క్రితం భోంచేశారట. నువ్వు నేను ఒకటేనా? నువ్వు మా ఇంటికి అతిథిగా వచ్చావు. ఓహో, అతిథికి ఒక రూలు, మీకొక రూలా? ఇంతకి నువ్వు అనేది ఏమిటి? నేను భోంచేస్తే నువ్వు భోంచేస్తావు, అంతేనా? అవును. అయితే పట్టు, భోంచేద్దాం. మీరెంత తింటారో నేను అంతే తింటాను. అదే, ఆ పంతమే వద్దంటాను. నేను ఇప్పుడు బాగా విస్కీ తాగి వచ్చాను. నువ్వేం తాగావని? అందుకనే ఈరోజు కొంచెంగా తింటాను. రేపటి నుంచి కొంచెంగా విస్కీ తాగి బాగా మస్తుగా తింటాను. ఓకే? సరే, రేపటి నుంచి మీరెంత తింటారో నేనంత తింటాను, నేనెంత తింటానో మీరంత తినాలి. భలే భలే, మన ఇద్దరు ఈ విధంగా పోటీ పడి తింటాం మొదలెడితే మా ఫాదర్ ఎస్టేట్ అమ్మేసుకోవాలి. కొంచెం బాగా నవ్వకూడదు? నవ్వు కూడా రేషనా? కమ్ ఆన్ మెడ్రాస్ గర్ల్, నవ్వు, కమ్ ఆన్. మెడ్రాస్ గర్ల్, ఈ రోజు నీకేమైనా మౌనవ్రతమా? మీకేమో అనుకున్నాను. నాక నువ్వు, నీక నేను చాలా కాలం వేస్ట్ చేశాం ఇలా మాట మంతి లేకుండా. మాటలు లేనప్పుడు పాటలైనా విందాం. అటే పాన్ చేయండి. సారీ, ఇందులో రతిపాట తప్ప మరి ఇంకేమీ లేవు. పోనీ అదే విందాం. ఏ వినకూడదా? వినకూడదని కాదు, షీఈ్ నాట్ ఏ సింగర్, బట్ చాలా బాగా పాడుతుంది. కాదు, రతి ఎలా పాడినా నాకు బాగుంటుందేమో బహుశా. కాదు, మీ ప్రేమ అలాంటిదే, అంత గాఢమైందే. ప్రేమ ప్రేమ ఎలాంటిదంటే ఏరోప్లేన్ టేకాఫ్ లాంటిది. మొదట ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు, మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నట్లు ఉంటుంది. ఆ తర్వాత మామూలు అయిపోతుంది. నా ప్రేమ అలా మామూలు కూడా కాలేదు, టేకాఫ్లోనే క్రాష్ అయిపోయింది. క్షమించండి, మీకు అభ్యంతరం లేకపోతే మీ రతిని గురించి తెలుసుకోవాలనుంది. రతి పేరులోనే కాదు, అందంలో కూడా రతి. తను సినిమా చూడటానికి మా థియేటర్కి ఎప్పుడు వస్తూ ఉండేది. ఆ అందాన్ని అలా చూస్తూ ఆనందించేవాడిని. కానీ అది చూపులు తాగలేదు. మనిషికి దగ్గర అవ్వాలని, మాట్లాడాలని ఏవేవో కోరికలు, ఆశలు. కానీ ఎలా వీలవుతుంది? ఎలా వీలైంది? రాధిక, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డివైన్ కామెడీ. వయస్సు మనిషికి లేని ధైర్యాన్ని కలగజేస్తుంది. యు సీ, సర్టన్ ఏజ్ దెర్ ఈజ్ సర్టన్ స్పీడ్. ఆ వేడి, వేగం వయస్సులో ఉంది. ఒకరోజు మా థియేటర్లో నథింగ్ విల్ హ్యాపెన్. టచ్ మీ. కమ్.
ప్లీజ్ కమాన్ కమాన్. గుడ్. ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు. అచ్చా యూ టచ్ మీ హియర్ ప్లీజ్. టచ్ మీ మళ్ళీ. నైస్. ఇక్కడ కూడా నాకేమనిపించలేదు. చూడు. టచ్ మీ హియర్. టచ్ మీ ప్లీజ్. మళ్ళీ. అచ్చా మళ్ళీ. యూ ఫీల్ ఎనీథింగ్? ఇక్కడ ముట్టుకుంటే నీకేమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ వెరీ నైస్. హియర్ ఆల్సో నథింగ్. ఓకే దెన్ లుక్ ఇన్ టు మై ఐస్. లుక్. చూడు మళ్ళీ. చూడు. Come on. Let me try in this place. Excuse me, your good name, please? విజయ్. Nice name. If you don't mind, will you come out, please? Pardon? మీరు కాస్త బయటకు వస్తారా? విత్ ప్లెజర్. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే